సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏటూ వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేరుగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు పోలీసులు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలి నుంచి చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వినలేదన్నారు. జగన్ పై ఎందుకు దాడి చేయించావని పదే పదే ప్రశ్నించారన్నారు. ఏవన్ సతీష్ నీ పేరు చెప్పాడని ఒప్పుకో అని గట్టిగా బెదిరించారన్నారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నందునే తనను టార్గెట్ చేసినట్లు దుర్గారావు వెల్లడించారు. ఏ ఆధారం దొరకకపోవడంతో 164 నోటీసు ఇచ్చి పంపేశారన్నారు. బోండా ఉమా చేయమని చెప్పారు కదా అని కూడా ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. సీఎం జగన్ పై రాయదాడి కేసులో ఏటూగా ఉన్న దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దుర్గారావు గత 5 రోజులుగా చాలా మానసిక వేదన అనుభవించారు. చేయని తప్పుకి పోలీసులు విచారణ ఎదుర్కోవడంతో పాటు బలవంతంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితిపై కూడా తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా చాలా మనోవేదనకు గురైన పరిస్థితి. వీటికి సంబంధించి దుర్గారావు మనతో ఉన్నారు. చెప్తాము, ఎప్పుడు తీసుకెళ్లారు, అసలు ఎలా అక్కడ పోలీసుల ఇంట్రాగేషన్లో నిన్ను ఏమడిగారు, ఏం చెప్పారు? నన్ను మంగళవారం సాయంత్రం 5:30 గంటలకి సివిల్ డ్రెస్లో ఒక అతను వచ్చి దుర్గారావు అంటే మీరేనా అని అడిగారు. ఏనే సార్, ఏం సార్ ప్రాబ్లం అంటే, ఒక నిమిషం ఆగానే ఫోన్ ఎవరికో చేసి ఒక జీప్ వచ్చింది, అందులో ఒక 3-4 వచ్చి సివిల్లో వచ్చారు. వాళ్ళు కూడా సివిల్లో వచ్చేసి మీరు ఒకసారి ఎక్కడ మీతో పని ఉందంటే దేనికి ఎక్కేది, దేనికంటే ఎక్కేది అని కొద్దిగా రివర్స్గా మాట్లాడితే ఎక్కుతారు ఎక్కడానికి అవక్కన లోనకు దోశారు కారులోకి దోసిన తర్వాత నా ఫోను నోర్మి అని బెదిరించి ఫోన్ లాక్కొని తీసుకెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ ఉందంట. ఆ ఆఫీస్ ఉందని కూడా అంటాను. నేను ఎందుకన్నానంటే అక్కడ ఉండటం నాకు ఫస్ట్ టైం అది తెలిసి, నేను ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళడం ఫస్ట్ టైము, నేను అక్కడ చూడడం కూడా ఫస్ట్ టైము. వాళ్ళకి తీసుకెళ్ళి పైన 1 గంట సేపు కూర్చోబెట్టి నీతో మాట్లాడేది ఉంది, ఆగు ఆఫీసర్లు వస్తారంటే దేని గురించి అన్నాను. అప్పుడు దాకా నాకు తెలియదు విషయం ఇదని. ఆఫీసర్లు వచ్చినాక వాళ్ళు అన్నారు, జగన్ గారి పైన సంఘటనలో నీ పాత్ర ఉంది, నువ్వే చేయమన్నావంట అని బలంగా నాతో ఒక 5-6 ఆఫీసర్లు గట్టిగా మాట్లాడుతుంటే, నేను చేయాల్సిన అవసరం నాకేంటి, అది నాకేం అవసరం చేయాల్సిన అవసరం, మీరు ఎలా నమ్ముతున్నారు నేను చేయించానని, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని నేను గట్టిగా అడిగితే నన్ను ఒక బెదిరించి 2 దెబ్బలు వేయడం కూడా జరిగింది అక్కడ. సార్ మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపించి నాతో మాట్లాడండి అని నేను గట్టిగా ప్రూఫ్ నా కాడ ఉంది అని బెదిరిస్తూ అలా దగ్గర నైట్ 12 అయిపోయింది. తీసుకెళ్ళింది 5:30 నుంచి 6 గంటలన్నర నుంచి స్టార్ట్ చేసి నైట్ 12 గంటలు అయిపోయింది. అప్పటికి ఇంట్రాగేషన్ చేస్తానే ఉన్నారు. ఈలోపు సతీష్ అన్న అతను ఇప్పుడు అక్కడ ఉన్న సంగతి నాకు తెలియదు, అలా ఉన్న సంగతి అదే నేనున్న ప్లేస్లో ఉన్నట్టు వేరే రూమ్లో పెట్టారు. అతను పిలిపించి ఏం జరిగిందో చెప్పని అతనితో బలవంతంగా, అతను చెప్పేటప్పుడు తను కూడా నాకు తెలిసే చేసి ఉండడు ఇది. అతను చెప్పేటప్పుడు ఫేస్లో నేను అబ్జర్వ్ చేస్తే నువ్వే చేయమన్నాదన్నా, నా పరిస్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి మా వాడు తిప్పేసాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే సతీష్ అనే వ్యక్తి మీ తోటి కుర్రోడు కాదు, అక్కడ లోకల్గా మీ ఏరియాలో ఉండే చిన్న కుర్రోడు. మీరు పార్టీలో టీడీపీ కార్యకర్తగా, క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్ చేయడం కానీ, అక్కడ ఉన్న సతీష్ చెప్పిన వైనం కానీ, ఇప్పుడు 5 రోజులు మీ విచారణ సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అనుకుంటున్నారా, లేకపోతే ఆ సతీష్ చెప్పడం వల్ల ఇది జరిగింది అనుకుంటున్నారు? కాదండి, ఇది సతీష్ని కూడా క్రియేట్ చేశారని, దీన్ని సతీష్కి కూడా బాగా క్రియేట్ చేసి సతీష్ని తీసుకెళ్లే మధ్యలో గ్యాప్లో తెల్లవారు 4 గంటలకి సతీష్ని తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం 5 గంటలన్నరకి నన్ను తీసుకెళ్లారు. ఈ 10-11 గంటల్లో సతీష్ని ఎంత హింసించి చెప్పించారో, లేకపోతే ఏం చేసి చెప్పించారు మొత్తానికి. ఒకటి, ఇక్కడ టీడీపీది బలపడుతుందని. 2, నీ వెనక టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు ఉమాగారా అని చేపిమన్నారా అని నన్ను బల్ల గుద్ది క్వశ్చన్ అడిగినట్టు ప్రతిసారి అది అడుగుతున్నారు. నేను చేయలేదని చెప్తుంటే వాళ్ళున్నారా వీళ్ళున్నారా అని ఎందుకు అడుగుతున్నారని గట్టిగా అడిగినందుకు, నీకు ఇంకా ఉంది, అయిపోయింది నీ జీవితం, నేనేం చేయాలి నాకు తెలుసు అని బెదిరింపులు. ఏదైనా ప్రస్తుతం అతనుకున్న అనుమానం ఒకటే, 7 ఎంటీ పేపర్లపై సంతకాలు తెచ్చుకుని తను బయటికి పంపించారని, రేపొద్దున ఆ పేపర్ల మీద ఏం రాస్తారనే భయం మాత్రం తను వెంటాడుతుందని, ఈ నేపథ్యంలో వీటిని పరిగణలో తీసుకుని తాను
ఈ కేసులో ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో విభూతి కలిగించాలని కూడా దుర్గారావు కోరుతున్నారు. వీడియో అరుణ్తో వరప్రసాద్.